ఇది లిప్స్టిక్ కలర్ అండి? అప్పటి నుంచి డౌట్. చాలా మంది ఉన్నారండి. ఓకే. మీడియాకి కొంచెం లేట్ అయినట్టు అనిపించింది. ఐఎమ్ సారీ. కొంచెం మమ్మల్ని క్షమించాలి. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. కొంచెం సోదిలాగా అనిపిస్తుంది, అయినప్పటికీ నేను మొత్తం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, అన్నీ మాట్లాడాలి. కొంచెం భరించాలి, తప్పదు. ఎందుకంటే ఇది ఒకటే లాస్ట్ నాకు స్టేజ్. లేదు. ఓకే. నా టీం అంటే ఒక ప్రోడక్ట్ బయటికి రావాలి, ఒక కథ దగ్గర నుంచి మీడియా జనాల ముందుకు రావాలని అంటే ఫస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్ గారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్టిస్ట్, కిల్లర్ ఆర్టిస్ట్ అని కొంచెం యాడ్ అయింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకనంటే కొంచెం సెన్సార్ ద్వారా కొంచెం కిల్లర్ అని యాడ్ చేసుకోమని అంటేను అది యాడ్ చేసాం. సో ఇట్స్ కిల్లర్ ఆర్టిస్ట్. ఐఎమ్ ఏ ప్యాషనేట్ మోస్ట్ డెడికేటెడ్ హార్డ్కోర్ ఆర్టిస్ట్. అంటే ఒక మర్డర్ చేసి మర్డర్ని ఆర్ట్ అని ఫీల్ అయ్యి అదొక 64 కళలు కాదు, 65వ కళ కూడా ఒకటి ఉంది, అదే ఆర్ట్. మర్డరు అది ఆర్టు, దాన్ని నేను చేస్తున్నా కాబట్టి నేను ఆర్టిస్టు అని ఫీల్ అయ్యి ఒక క్యారెక్టర్ కథ. సో ఒక క్యారెక్టరే, బట్ అట్లా ఇద్దరు చేస్తున్నారు. అదే కన్ఫ్యూజన్తో స్టార్ట్ అయింది, అట్లనే ఉంటుంది ట్రైలరు. సో సొసైటీలో ఒక జరిగే సోషల్ కాజును తీసుకొని ఒక డ్రామా అప్లై చేసిన సబ్జెక్టు ఖచ్చితంగా ఇది అంటే 18+ వచ్చింది కాబట్టి 18+, కానీ యాక్చువల్లీ ఇది ఫ్యామిలీలో ఒక జరిగే ఇష్యూ నుంచి సొసైటీ రిప్రజెంట్ చేస్తుంది. అంటే సొసైటీలో ఉన్న ఒక చిన్న సోషల్ కాజ్ను నేను దీనిలో డిస్కషన్ చేశాను అన్నట్టు. సో కొన్ని క్వశ్చన్స్ వేశారు, అంటే మర్డర్ను గ్లోరిఫై చేస్తున్నారు, దీనివల్ల జనాలకు ఏం చెప్తారు అనేది కూడా టాక్ ఉంది. యాక్చువల్లీ ఒక డైలాగ్ కూడా ఉంది, సమాజం మనకు చాలా నేర్పిస్తుంది, కానీ మనం ఏం నేర్చుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఎవరో ఒకరిని ఇన్స్పైర్ అయ్యి చేస్తారని అనుకుంటారు, బట్ ఇన్స్పిరేషన్ ఎలా అవుతారంటే మనకు నచ్చితే ఇన్స్పైర్ అవుతాం, అంతేకాని ఏది పడితే అది చూసి ఇన్స్పైర్ అవ్వరు. సో మనకు నచ్చిన దాన్ని మనం తీసుకొని మనం ఇన్స్పైర్ అయిపోయి వాడి వల్ల నేను ఇన్స్పైర్ అయ్యానని చెప్పి ఎదుటి వాళ్ళని తప్పుపడతాం. సో ఎంతవరకు అది కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో నేనేమంటానంటే ఎవరికి కావాల్సింది వాళ్ళకి నచ్చితేనే అది తీసుకుంటారు, దాన్నే ఇన్స్పిరేషన్ అని పేరు పెట్టుకుంటారు. సో దేనివల్ల ఎవరు ఏ రకం కూడా ఇన్స్పైర్ అయ్యి చెడిపోరు, నచ్చితేనే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో అది. సో టీం విషయానికి వస్తే ఎడిటర్ ఫస్ట్ విశ్వనాథ్ చాలా బాగా వర్క్ చేశారు. అంటే ఫ్రెష్ 1-2 సినిమాలు చేశారు, బట్ ఈ రకమైన స్క్రీన్ ప్లే చేయడం అనేది టఫ్ స్క్రీన్ ప్లే అన్నట్టు. నాన్ లీనియర్, చాలా హైగా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. దీనికి చాలా కష్టపడ్డాడు. నెంబర్ ఆఫ్ కట్స్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. స్క్రిప్ట్ లెవెల్లో చూసినప్పుడు ఏమైపోతుంది అంటే అసలు అర్థం కాదు, అంత అది ఉంటుంది. సినిమా చూసినప్పుడు ఆ ఫీల్ ఉండదు, చాలా ఈజీగా అర్థమైపోతుంది. బట్ స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక రష్ లెవెల్లో ఉన్నప్పుడు చాలా టిపికల్గా ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకొని దానికి సపోర్ట్ చేసి నాతో పాటు డే అండ్ నైట్ వర్క్ చేసి, అంటే ఇంటికి 11 అవుతుంది 12 అవుతుంది పోదాం బ్రో అంటే వద్దు బ్రో ఉండని అక్కడనే ఆఫీస్లో చేయడము, 2 o'clock 3 o'clock పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేకడం, అంతగా సపోర్ట్ చేసినటువంటి విశ్వనాథ్కు థ్యాంక్ యూ సో మచ్. చందు ఫస్ట్ ఫిలిం యాక్చువల్లీ తనకి ఇంత పెద్ద కెమెరాస్ ఇంత సెటప్ పెట్టి చేస్తున్నాము ఎలా అనేది సమ్ డౌట్స్ వచ్చినాయి. అబ్బాయి అసలు చూసే చిన్నగా ఉన్నాడు, మరి హ్యాండిల్ చేస్తాడా లేదా అనేది. కానీ 30 kgs పాపం కంటిన్యూగా మోసిండు. అంటే రెగ్యులర్గా తీసేదానికంటే కొంచెం వెరైటీగా ఉండాలి, కొంచెం ఆర్గానిక్గా ఉండాలి, కొంచెం ఇట్లా టిపికల్గా ఉండాలి అని చెప్పేసి భుజం మీద మోపించిన అన్న అనుకుంటున్నా కూడా చాలా మోసిండు, చాలా కష్టపడ్డాడు. అండ్ టిపికల్ షాట్స్ చాలా తక్కువ టైంలో అండి, సింగిల్ షాట్స్ డిజైన్ చేసాము పర్ఫెక్ట్గా. అంటే ఉన్న తక్కువ టైంలో లైటింగ్ చేసుకుంటూ మళ్ళీ అంత పర్ఫెక్ట్గా షార్ట్స్ చేయడం అనేది చాలా గ్రేట్, చాలా హార్డ్ వర్క్, చాలా ఫాస్ట్ వర్క్ చేశారు. చందు థ్యాంక్ యూ సో మచ్, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది రియల్లీ. అండ్ రాంబాబు గోసాల గారు. అయితే ఈ సినిమాలో సాంగ్స్ కొన్ని టిపికల్గా ఉంటాయండి. మీరు ట్రైలర్ చూస్తే ఎలా ఉంటుంది, మర్డర్స్, చంపడము, సైకో అది ఇది అన్నీ ఉంటాయి. కానీ సాంగ్స్ చూస్తేనేమో ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ఉంది,
రొమాన్స్ ఉంటది దాంట్లో. ఇంకోటేమో ఓ ప్రేమ ప్రేమ అనేది ఎమోషనల్ లేడీస్ ఎమోషన్ సంబంధించింది ఉంటది. ఇంకోటి బ్రేకప్ సాంగ్ లాగా ఉంటది. బట్ బ్రేకప్ సాంగ్ కాదు. సో, అంటే కొన్ని అర్థం గాకుండా అది సినిమా చూస్తేనే విజువల్‌గా అర్థమయ్యేలాగా, అది ఏ రకంగా అయినా పాడుకునే రకంగా ఉండేలాగా కొన్ని చాలా ఛాలెంజెస్ ఇచ్చి మరి రాయమన్నాను. బట్ ఆ ఛాలెంజ్‌ను పెట్టుకొని మరి అందరికి వర్కౌట్ అయ్యేలాగా, మళ్ళా సిట్యుయేషన్‌కి వర్కౌట్ అయ్యేలాగా. ఇట్స్ నాట్ ఎ బ్రేకప్ సాంగ్. కానీ బ్రేకప్ సాంగ్‌లాగా వాడుకోవడానికి ఉంటది. సాంగ్ చూసినప్పుడు మీకు ఈ సిట్యుయేషన్‌కి వాడారా ఈ సాంగు అని అది మెస్మరైజ్ అయితారు. సో, అది చాలా ఛాలెంజింగ్ ఎక్స్‌పెరిమెంట్ అది. వర్కౌట్ అయింది. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నంబర్ ఆఫ్ వర్షన్స్ ఇయ్యలే యాక్చువల్లీ. నేను కావాల్సింది ఇచ్చిండు. సో, నంబర్ ఆఫ్ వర్షన్ అడగాల్సిన అవసరం నాకు లేదు. థ్యాంక్ యూ. రియల్లీ నన్ను అర్థం చేసుకొని నాకు కావాల్సింది నాకు ఇచ్చు. ఆహ్, సురేష్ బొబ్బిలి మా బావ ఫస్ట్ ఫిలింకి అంటే ఫస్ట్ ఫిలిం కాదు. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి నాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాం. ఇంకా ముందు ముందు కూడా చేయాలి. ఆర్ఆర్ ఎంత ఫ్రెష్ ఫీల్ ఇస్తదంటే, ఒక సైకోలాగా కనబడదు. సైకో మర్డర్ చేస్తున్నాడు గదా! అంటే ఆడు సైకో అంటే ఒప్పుకోడు ఆర్టిస్ట్ అని ఎంత రకంగా చెప్పాడో, అంతే ఆర్టిస్టిక్‌గా ఉంటది ఆర్ఆర్. వెరీ స్టైలిష్‌గా ఉంటది. ప్రభాకర్ గారు ఎంత స్టైలిష్‌గా ఇంగ్లీష్ మాట్లాడుతూ భయపెట్టకుండా భయపెడుతున్నారో, అంత స్టైలిష్‌గా ఆర్ఆర్ ఉంటది. ఎంత గూస్ బంప్‌తో పాటు హంటింగ్ చేస్తది మీకు ఆర్ఆర్. బయటికొచ్చిన తర్వాత గూడా హంట్ చేస్తది. సో, అంత అద్భుతంగా ఇచ్చినావు బా! రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఈ థియేటర్‌లో మాత్రం అంటే ఆ విజువలైజేషన్‌కు అండ్ ఆ పర్ఫార్మెన్స్‌కు ఇచ్చే ఆర్ఆర్‌కి సినిమాలో డైలాగులు చాలా తక్కువుంటాయి. పర్ఫార్మెన్స్ బేస్డ్ సబ్జెక్టు. ప్రభాకర్ గారు గానీ, వినయ్ వర్మ గారు గానీ, భద్రం గారు స్పెషల్ క్యారెక్టర్ అండి. ఇప్పటివరకు భద్రం గారిని కామెడీ వేలో చూసారు. కానీ దీంట్లో జీరో ఎక్స్‌ప్రెషన్స్. అస్సలాయన ఫేస్‌లో ఎక్స్‌ప్రెషనే ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకరు అరుస్తున్నారంటే, అరుస్తున్నారని భయపడతాం. లేదా కొడుతున్నారంటే, కొడతాడేమో అని భయపడతాం. కానీ ఏం చేస్తున్నాడో తెలియకపోతే ఎట్లా భయపడాలో కూడా అర్థం కాదు. అంటే శూన్యం అంటాం కదా! చీకట్లో ఏం జరుగుతది నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటదన్నట్టుగా ఆయన ఎక్స్‌ప్రెషను వెరీ సైలెంట్‌గా ఉంటారు. అసలు ఒక డైలాగ్ ఉండదు. టిపికల్ లుక్ ఉంటది. ఆ జీరో ఎక్స్‌ప్రెషన్ దాంతో థియేటర్‌లో బీభత్సంగా భయపడతారు. అంటే అంత ఆ స్టైల్‌లో డిజైన్ చేశాను. ఆయన బాగా పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది. చాలా బాగా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అది. సో, సత్యన్ రాజేష్ అన్న గూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వినయ్ వర్మ గారు గూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. లేట్ అయినప్పటికీ, ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ కూడా వెళ్ళకుండా నా కోసం సపోర్ట్ చేసి, ఎక్కువ కాల్ షీట్ ఎక్కువైనప్పటికి కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభాకర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వెంకీ మంకీ అన్న అండ్ తాగుబోతు రమేష్ అన్న గూడా ఆహ్, చాలా సపోర్ట్ చేశారు. తనికెళ్ళ బన్నీ గారు అంటే చిన్నప్పుడు టీవీలో చూసి ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఒక్కరోజే చేసింది వర్కు. బట్ ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక స్టోరీ విని అప్రిషియేషన్ చేసి నాకు అంటే బాగుంది నాన్న బాగా చేసుకో అని చెప్పి మంచి అంటే వెల్ విషర్ లాగా అంటే వీడికి భవిష్యత్తు ఉంది అన్నట్టుగా మాట్లాడి చాలా బాగా సపోర్ట్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సుదర్శన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ హీరోయిన్స్ ఒకటి కలరిస్ట్ అండి మా ఫ్రెండు ఇప్పుడు ఫస్ట్ టైం డాల్బీ విజన్ చేస్తున్నారు. సో తను కూడా చాలా సపోర్ట్ చేశాడు. నెంబర్ ఆఫ్ అంటే ఇదంతా కొత్త టీము అయినప్పటికీ వర్క్ విషయంలో మీకు చూస్తే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చేసినట్టుగా ఉంటుంది. ఎక్కడో కూడా కొత్త వాళ్ళు చేశారు అన్నట్టుగా ఏముండదు. ఒక 10 సినిమాస్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ హీరోయిన్ కృషిక వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే చాలా అడ్జస్ట్ అవుతూ చిన్న చిన్న ఏమన్నా మిస్కమ్యూనికేషన్స్ అయినా ఏవైనా అన్నిటిని ఎక్స్క్యూజ్ చేసి అంత డెడికేటెడ్గా వర్క్ చేసావు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రియల్లీ. మంచి ఫ్యూచర్ ఉంది తనకి. ఎందుకనంటే తెలుగు అర్థం కాదు. మీకు లిప్పు ఎక్కడ కూడా మీకు తెలుగు అమ్మాయి మాట్లాడినట్టే ఉంటుంది. హిందీ అమ్మాయి హిందీ వచ్చి తెలుగు రానట్టు మాట్లాడిన అమ్మాయిలాగా అసలు కనిపించదు. తెలుగు అమ్మాయి మాట్లాడినట్టుగానే ఉంటుంది. సో అంత డెడికేటెడ్ తను. ఇంగ్లీష్‌లో డైలాగ్స్ తెప్పించుకొని అక్కడ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇక్కడికొచ్చి వన్ డే బిఫోర్ ప్రిపేర్ అయ్యి సెట్‌లో కూడా చాలా టెన్షన్ పడేది. బట్ చాలా ఈజీగా చేసేది. వెరీ టాలెంటెడ్ గర్ల్. థ్యాంక్ యూ సో మచ్.
సర్ప్రైజ్ క్యారెక్టర్ ఏంటంటే సోనియా ఆకుల. తనని లాస్ట్ మినిట్‌లో ఓకే చేసుకున్నాము. 'ఆర్‌జీవి' గారి సినిమాలో చేసింది అంతే తెలుసు. ఆహ్, టెన్షన్ ఉంది. ఎంత నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే ఇది సినిమాలో బయటికి వస్తున్నప్పుడు ఇదే ఎమోషన్‌తోని బయటకొస్తారండి. ఇట్స్ వెరీ కీ రోల్. స్క్రీన్ సైజ్ అనేది చాలా చిన్నది డ్యూరేషను. బట్ చాలా కీ రోల్. ఈ కొంచెం చిన్నగా అటు ఇటు చేసినా, ఏం చేసినా చాలా ఎఫెక్ట్ అయితది సినిమా మొత్తం. ఎందుకంటే క్లైమాక్స్ అదే. కథ బేస్ అదే. ఆ అమ్మాయితోనే ఈ ఏదైతే జరుగుతదో అదే స్టార్ట్ అవుతది. ఆ అమ్మాయితోనే ఎండ్ అవుతది. సో, ఈ క్యారెక్టర్ చాలా టిపికల్, చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషన్‌ని పర్ఫెక్ట్‌గా క్యారీ చేయాలి. అది వేరే సెటిల్డ్‌గా ఉండాలి. కొంచెం అటు ఇటుగా కూడా చేయకూడదు. మళ్ళీ ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఎక్స్‌ప్రెషన్, ఓన్లీ ఎక్స్‌ప్రెషన్. సో, ఆ ఎక్స్‌ప్రెషన్‌లో నాకు కావాల్సింది ఇవ్వాలి అని చిన్న భయం ఉండే. చిన్న కాదు, చాలా పెద్ద భయం ఉంది. సో, ఒకరికి రియల్ లైఫ్‌లో ఇన్సిడెంట్ ఏదైతే ఉందనో ఆ అమ్మాయినే పెట్టాలి అని అనుకున్నాము. అనుకున్న తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఆ ఇష్యూ మర్చిపోయి ఉంటారు. వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు కదా! మళ్ళా ఈ ఇష్యూని గుర్తు చేసి, మళ్ళీ వాళ్ళను ఆ ట్రామాలోకి తీసుకెళ్ళకూడదు కదా! తప్పు కదా! మన దాని గురించని ఒకటి ఆలోచించి, వద్దులే ఆర్టిస్టులతోనే ఎళ్ళాలి అన్న ఉద్దేశంతోని అనిపించి, సో, ఫైనల్‌గా చూస్తున్నప్పుడు సోనియా గారు ప్రొఫైల్ రావడం, ఓకే అవ్వడం జరిగింది. కలవలేదు. డైరెక్ట్ సెట్‌లోనే షూట్‌కే వచ్చారు. ఏదైతే నేను అనుకున్నానో అది 100% పర్ఫెక్ట్‌గా చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను 4, 5 డేస్ దాకా దాంట్లో నుంచి బయటికి రాలేదు. ప్రొఫైల్ పిక్ గూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక విజన్‌లో డైరెక్టర్ ఒకటి అనుకున్నది అది అవుట్‌పుట్ ఎగ్జాక్ట్‌లీ ఇచ్చినప్పుడు పిచ్చెక్కుతదండి. అంటే అంత పర్ఫెక్ట్‌గా ఇచ్చినప్పుడు అది మెస్మరైజింగ్ అంతే ఇంక. అది మాటల్లో చెప్పలేను నేను. సో, అది మీరు రేపు స్క్రీన్ మీద చూస్తారు. సో, అంత వెయిట్ ఉంటది ఆ క్యారెక్టర్‌లో. ఆ వెయిట్‌ను క్యారీ చేశారు. పర్ఫెక్ట్‌గా పర్ఫార్మ్ చేశారు. అది రేపు చూస్తారు. అంతే ఆ పెయిన్, ఆ ఫీల్ అయిపోయి ప్రతి ఒక్క వుమెన్ రిప్రజెంటింగ్‌గా ఉంటదండి ఈ సినిమా. ఒక లేడీ పెయిన్ ఇది. కిల్లర్ కనబడుతుంది. ఆర్టిస్ట్ అని అంటున్నాను. మర్డర్స్ జరుగుతున్నాయి. కానీ ఒక ఆడవాళ్ళ పెయిన్ ఇది. ఏంటి అనేది సినిమానే. అది చూడాలి. 100% ఇది లేడీస్ పెయిన్. థ్యాంక్ యూ సో మచ్. ఆహ్, అంటే చాలా వాటికి ఆహ్, కుదరలేదు. ఈ టైంకి దీనికైనా వచ్చారు. ఐయామ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్నదే అని చిన్న భయం ఏమైనా ఉండొచ్చు. బట్ ఈ సినిమా చూసిన దాన్ని బట్టి అది చిన్న క్యారెక్టర్ కాదు. ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని రేపు సినిమాలు మీరు చూడలేరు. చూసిన తర్వాత అర్థమవుతది. మీ ఫ్యాన్స్ కూడా చెప్తారు. ఓకే. ఫైనల్లీ సంతోష్ హీరో. ఫస్ట్ కొంచెం ఫ్రెండే. తెలిసినప్పటికీ గూడా కొంచెం క్లాసీ లుక్ ఉంటది. ఇదేమో రగడు చేస్తాడో లేదని చిన్న భయం ఉండే. అవన్నీ పక్కకు పెడితే రగడ్ అన్నీ చేసేసారు. కానీ ఒకటి ప్రీ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటది. ఒక అరుపు తర్వాత తను ఇలా తిరిగి చూడాలి. బ్లైండ్‌గా అంటే ఫేస్‌లో గాని, బాడీలో ఎలాంటి అంటే జీవోత్సవం లేని అని అంటారు గదా! అలాంటి పర్సన్ ఇలా తిరిగి ఓన్లీ కళ్ళు ఏడుస్తాయి. కళ్ళలోనే ఆ ఎక్స్‌ప్రెషన్ తెలియాలి. సో, ఇలాంటియి ఒక 2, 3 ఉంటాయి. చేసిన ప్రతిసారి తను అటు ఎళ్తాడు. ఒక 5 మినిట్స్ ఎళ్ళిపోయి అదంతా ఒరిజినల్‌గా ఎలాంటి గ్లీజరింగ్ గాని ఏది పట్టదు. ప్రిపేర్ అయిపోయేసి వస్తాడు. వచ్చి ఆ షాట్ జేస్తారు. అది ఇలా తిరిగినప్పుడు పర్ఫెక్ట్ సింగిల్ షాట్ అండి. రియల్లీ ఇది ఊరికే చెప్పట్లేదు. రేపు ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ వెయిట్, ఆ ఎక్స్‌ప్రెషన్ కనబడతది. డైలాగు చెప్తే ఎక్స్‌ప్రెషన్ 50%, డైలాగ్ ఎక్స్‌ప్రెషన్ 50% సెట్ అయితది. వితౌట్ డైలాగు, ఎక్స్‌ప్రెషన్స్ క్యారీ చేయడము అనేది ఒక ఆర్టిస్ట్ అనే వాళ్ళకే అది వర్కౌట్ అయితది. యాక్టర్స్ అని. సో, అంత ఈజీ కాదు. వెరీ టిపికల్. వీళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అంతే ఛాలెంజెస్‌గా వీళ్ళు పర్ఫార్మ్ చేశారు. వీళ్ళకు మంచి పేరొస్తది. సౌండ్ డిజైన్ దగ్గర నుంచి విజువల్‌గా గానీ, ఆడియో వైడ్‌గా గానీ అన్ని రకాలుగా బాగా కేర్ తీసుకున్నాను. చాలా కొత్తగా సౌండింగ్ గూడా నేను ఇక్కడ దీంట్లో వర్కౌట్ చేశాము. సాయి మణీంద్ర చాలా బాగా వర్క్ చేశారు. కొంచెం భరించాడు ఒక రకంగా చెప్పాలంటే. ఈ ఈ ఒక సౌండ్ ఇనబడుతుంటే ఇది రెగ్యులర్‌గా ఉంది బ్రో. ప్లీజ్ ఈ సౌండ్ ఒద్దు అని అంతగా హింసించా నేను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నపూర్ణలో సౌండ్ ఇంజినీర్ గారు గూడా పాపం నంబర్ ఆఫ్ టైమ్స్ చాలా వర్క్ చేశారు. నన్ను బాగా అంటే ఏం లేదు రకరకాల ఇప్పుడు ఇది ఆల్రెడీ వినుంటాం గదా! ఈ స్టైల్ ఇది బాగుంటది గదా! అని ఇంకో కొత్త రకంగా వినాలని అట్లా అన్నీ చాలా మార్చుకుంటూ చేయించా. సో, అందరూ ఓపికగా నన్ను భరించి ఆహ్,
ఈ అవుట్‌పుట్ బెస్ట్ అవుట్‌పుట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఈబీ గారు, సురేష్ గారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. మేనేజర్ వాల్మీకి గారు రియల్లీ అండి. అంటే నేను ఒక చిన్న సినిమాకి ఉన్న కాంప్లికేషన్స్ అన్నిటిని అర్థం చేసుకొని చాలా సపోర్టెడ్‌గా ఉన్నారు. లక్ష్మణ్ గారు, వాల్మీకి గారు. అండ్ తొందరలో సినిమా 21st మీ ముందుకు రాబోతుంది. మా ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు 100% వస్తది, నో డౌటు. సార్‌కు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. సిస్టర్స్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఇలాంటి సబ్జెక్ట్ సార్‌కి రావడం కోయిన్సిడెన్స్. కానీ రియల్లీ హ్యాపీ. ఈ సినిమాను ఆర్టిస్ట్ కిల్లరు అయినప్పటికీ ప్రతి ఫ్యామిలీకి నేను డెడికేట్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అనేది రేపు సినిమా చూసిన తర్వాత తెలుస్తది. థ్యాంక్ యూ సో మచ్.